అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాయలసీమలోని ఒక ప్రధానమైనటువంటి బ్యాంకుని ఏపీజీపీ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలిస్తూ 3 రోజుల కిందట నోటిఫికేషన్ జారీ చేసింది. బహుశా దేశంలోనే రూరల్ బ్యాంక్స్లో అతిపెద్ద బ్యాంకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్. డిపాజిట్ల విషయంలో కానీ, నిల్వలుండే విషయంలో కానీ, బ్రాంచులు కలిగి ఉండడం కానీ, ఎక్కువ మందికి లోన్లు ఇచ్చే విషయంలో కానీ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఈ దేశంలోనే రూరల్ బ్యాంక్స్లో అత్యంత పేరెన్నిక కలిగినటువంటి బ్యాంకు. ఈ బ్యాంకు ఉండడం కారణంగా రాయలసీమ ప్రాంతంలోని రైతులు, పేదలు, చిన్న వ్యాపారస్తులకి సులభంగా లోన్లు ఇచ్చేటువంటి సౌకర్యాన్ని బ్యాంకు కల్పించింది. ఆ రకంగా సామాన్య ప్రజల యొక్క ఆదరాభిమానాలని చొరగొన్నటువంటి బ్యాంకు రాయలసీమ గ్రామీణ బ్యాంకుగా ఉండి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అయ్యింది. సరే, ఆ రోజు ఏదో మా రాయలసీమ పేరు మాత్రమే తీసేస్తానర్లే, మా ఊర్లోనే ఉంది అని సంతోషపడినటువంటి మేము ఈరోజు ఏపీజీపీ ప్రధాన కార్యాలయాన్ని ఏకంగా అమరావతికి తరలిస్తూ ఉన్నారు. దీనికి ఏం చెప్తున్నారంటే అది రాజధానిలో ఉండాలా అంటున్నారు. ఇది ఎక్కడ సూత్రమో నాకు అర్థం కావడంలా. ఢిల్లీలో ఎస్బీఐ కార్యాలయం లేదు, ఢిల్లీలో ఇంకొక పెద్ద బ్యాంకు కార్యాలయం లేదు. ఏ బ్యాంకు ప్రధాన కార్యాలయము దేశంలోని రాజధాని అయిన ఢిల్లీ నగరంలో లేదు. అయినా కూడా మనకాడికి వచ్చే కొద్ది రాజధాని అని చెప్తున్నారు. మనతో పాటు విలీనమైనటువంటి కర్ణాటక బ్యాంకుల, రూరల్ బ్యాంకుల విలీనం తర్వాత దాని ప్రధాన కార్యాలయాన్ని మన పక్కనే ఉన్న బళ్ళారిలో పెడతా ఉన్నారు. అక్కడ కూడా రాజధానిలో లేదు. యూనియన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో లేదు, లేకపోతే కెనరా బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో లేదు. మా బ్యాంకు కార్యాలయం మాత్రమే రాజధానిలో ఉండాలని కోరుకోవడం ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంకా ఎన్ని అన్యాయాలు చేస్తారు రాయలసీమకి, ఇంకా ఎంత నష్టం చేస్తారు రాయలసీమకి, ఏం పాపం చేసింది రాయలసీమ, ఏం తప్పు చేసినాం మేమందరం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏపీజీపీ ప్రధాన కార్యాలయం తరలించడం అని అంటే అది ఒక సంస్థను తరలించడం కాదు, రాయలసీమ ఆత్మాభిమానాన్ని తరలించడం, రాయలసీమ గౌరవాన్ని తరలించడం, రాయలసీమకి తీరని ద్రోహం తలపెట్టడమే అని చెప్పి మేము భావిస్తున్నాం. తక్షణమే నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలి, ఏపీజీపీ ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. రానున్న కాలంలో అందరినీ కలుపుకొని పెద్ద కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.